జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చారు. మేము కూడా వెళ్ళాం. ఆ రోజు నంది బహుమతులకు బదులు గద్దర్ గారి పేరుతో బహుమతులు ఇవ్వబడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. నా దృష్టిలో ఆ రోజు మన తెలంగాణకు నిజమైనటువంటి 10 ఏళ్ల అనుభవం వేరు, కొత్తగా తెలంగాణ వచ్చింది అనే భావన ఆ రోజు కలిగిందని నేను మీకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది గద్దర్ గారికి ఇచ్చినటువంటి అవార్డు కాదు. ఈ తెలంగాణలో ప్రతి పేదవాడికి, ప్రతి కష్టజీవికి, ప్రతి డప్పు కొట్టేవాడికి, ప్రతి గొంగళి కప్పుకునేవాడికి, ప్రతి పాటకి, ప్రతి కష్టజీవికి, ప్రతి విప్లవకారుడికి, ప్రతి పోరాట యోధుడికి, ప్రతి ఉద్యమకారుడికి, ఆఖరకు ప్రతి కమ్యూనిస్టుకు ఆ ఘనత, ఆ నివాళి అందినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అందశ్రీ గారు, ఆయన ఏం చదువుకోలేదు, కానీ ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడు. అంటే భావం ఉంటే, మట్టి పైన ప్రేమ ఉంటే, మనిషి పైన ప్రేమ ఉంటే, చెమట పైన ప్రేమ ఉంటే ఆయన ఒక కవి కాదు మహాకవి అవుతాడు అనేది అందశ్రీ ద్వారా రుజువు అయ్యింది. ఆయనే అన్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఎంత గొప్ప తాత్వికత అందులో ఉంది. ఆయన పేరుతో ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ఇది తెలంగాణ గానం. అంటే నిజంగా తెలంగాణకు ఇప్పుడు అసలైనటువంటి మన రాష్ట్రానికి, తెలంగాణ అసలైన తెలంగాణకు, తెలంగాణ తనానికి, తెలంగాణ భాషకు, తెలంగాణ మాటకు, తెలంగాణ యాసకు అసలైన స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగాయని నేను భావిస్తూ ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని, ఆయన మంత్రివర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే మన మిత్రులు ఇందా మాట్లాడుతూ మార్పు అంటే ప్రజల జీవితాలలో మార్పు రావాలని చెప్పారు. ప్రజల జీవితాలంటే నాకు అర్థం కాదు ఏంటంటే, స్వేచ్ఛ లేనిదే ప్రజల జీవితాల్లో మార్పు ఉండదు. స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, మాట్లాడే హక్కు ఉండాలి. నువ్వు అన్నం తినబోయినా పర్లేదు, కానీ దానికంటే మించి నీ ఆత్మ గౌరవానికి గౌరవం కలగాలి. ఆ మార్పు ఇవాళ వచ్చింది. అదే ప్రజలు చాలా సంతోషంగా మా ప్రభుత్వం వచ్చింది. ప్రజల పాలనలోనే గవర్నర్ ప్రసంగంలో అనేక అంశాలు ప్రస్తావన చేశారు. అందులో 6 గ్యారంటీలకు సంబంధించి మొత్తం మీద 13 కాంపోనెంట్లు ఉన్నప్పటికి కూడా 4టి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు కనపడుతున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రం ద్రవ్యోల్బణంలో 10వ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు అంటే ద్రవ్యోల్బణం తగ్గటానికి కూడా ఇది పరోక్షంగా ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే సందర్భంగా ఇక్కడ కొత్త పంచాయతీ తీసుకొస్తున్నారు మా మిత్రులు కొంతమంది. ఆటో వారికి, మహిళలకు ఏదో పేచీ ఉన్నట్లుగా, పంచాయతీ ఉన్నట్లుగా, ఆటోలకి ఉచితంగా మహిళల ప్రయాణానికి ఘర్షణ ఉన్నట్లుగా. ఆ మహిళలు ఎవరు? వాళ్ళు మన మహిళలే. ప్రతి ఆటో నడిపే అతనికి తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. ప్రతి ఆటో నడిపేటువంటి వారి కుటుంబంలో మహిళలు ఉంటారు. ఆ సొంత ఇంట్లో మహిళలకి, ఆ సొంత ఆటో నడిపే మగవాళ్ళకి ఘర్షణ ఏమి లేదు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఆటో వాళ్ళ మీద కొత్త ప్రేమలు ఎలా పుట్టుకొస్తున్నాయి చాలామందికి. నేను రియల్గా ఆటో వాళ్ళ తరపున మాట్లాడే హక్కు ఇక్కడున్న అందరికంటే నేనేం చిన్నపుచ్చట్లేదు, అందరికంటే హక్కు నాకే ఉంది. ఆటో సంఘానికి, ఏఐటీసీ సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా. నాకు 30 ఏళ్ల వయసులోనే వాళ్ళ కోసం కాల్పులు జరిగినాయి, జైలుకి వెళ్ళాను. వాళ్ళ జీవితాల్లో ఇప్పటివరకు మార్పు రాలేదు. వాళ్ళ కోసం నేను పోరాటాలు అనేకం చేశా.
నేను జైలుకి వెళ్ళాను, నా మీద పెద్ద పెద్ద కేసులు పెట్టారు, వాళ్ళ జీవితాల్లో మార్పులు రాలా. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి పరస్పర ఘర్షణ రేకెత్తించడం న్యాయం కాదు. ఆ ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏం చేయాలో సూచన చేయండి. అదే పద్ధతిలో ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. వాళ్ళలో కొంత ఆదుర్ద వచ్చింది, దానికి సంబంధించి ఆటో అన్ని వర్గాలను పిలవండి. నాకు తెలిసి గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఆటోలు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ఎట్లయినా బస్ స్టాండ్కి ఆటో వాళ్ళు తీసుకురావాల్సిందే మహిళల్ని, అక్కడి నుంచి బస్సులు ఉంటాయి. ఆ బస్సుల్లో ఈ ఆటోలు ఒక ఊరు నుంచి మరొక ఊరు దూరం వెళ్ళేటువంటి ఆటోలు ఉండవు జిల్లాల్లో, గ్రామాల్లో. టౌన్లో ఉంటుంది. అటువంటి వాటికి ప్రతి మెట్రో లైన్కి ఈ ఎలక్ట్రికల్ ఆటోలని కనెక్ట్ చేసే విధంగా ఏదైనా మార్గం చూస్తారా? మరో పద్ధతుల్లో వారికి సంవత్సరానికి 12,000 అన్నారు, దానికంటే ఇంకొద్దిగా బెటర్గా ఏమైనా చేస్తారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఐటీఐల్ని ఆధునిక టెక్నాలజీతో డెవలప్ చేయడానికి 2,000 కోట్లు మంజూరు చేయటం చాలా ముదావహం. అలాగే నైపుణ్య విశ్వవిద్యాలయాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి నా ఒక సూచన ఉంది. చాలా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిపీటెడ్గా మనం అనేక సార్లు అనుకున్నాం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ మీద లేకపోతే మహానగరాల మీదే ఉంది. కానీ వనరులు ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని తయారు చేయడానికి నియోజకవర్గానికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని లేకపోతే గృహ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందేమో, ఫీజిబిలిటీ ఉంటుందేమో అన్వేషణ చేయవలసిందిగా, దానికోసం ఆలోచన చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, పరిశ్రమల శాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆ విధంగా చేయటం ద్వారా ఆ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఒక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని నేను వారిని కోరుతా ఉన్నాను. అలాగే దీనిలో ఈ గవర్నర్ ప్రసంగంలో సహజంగా చెప్పారు, కానీ కొంత లోతుగా వెళితే జనరల్గా టచ్ చేశారు, కానీ దానికి ఎలా పరిష్కారాలు ఎలా జరుగుతాయి, దీన్ని ఏ పద్ధతుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అంటే స్థూలంగా చెప్పారు. ఇంకొద్దిగా లోతుగా వివరణ ఉంటే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. అయితే బహుశా రేపు బడ్జెట్లో చెప్తారేమో. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, చిన్న నీటి వనరులు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, కౌలు రైతులు, ధరణి, ఇటువంటి సమస్యలపైన ప్రస్తావన రాలేదు. అందులో భాగంగా అవినీతి గురించి అసలే ప్రస్తావన రాలేదు. అంటే ఏదైనా ఒకసారి వచ్చిందేమో కానీ నా దృష్టిలో అయితే రాలేదు. ఈ అంశాలని ప్రస్తావన చేయకుండా, దీనిపైన లోతైనటువంటి ఆలోచన చేయకుండా మనం ముందుకెళ్ళటంలో ఇబ్బంది అయింది ప్రభుత్వానికన్నా. హామీలు ఇచ్చారు, దీని అమలు పైన దీనికి సంబంధించిన నిధుల్ని, ఎందువల్లంటే నాకైతే విశ్వాసం ఉంది. మనిషిని గత పర్యాయం కూడా చెప్పాను, మనిషిలో పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. రేవంత్ గారు సాధిస్తారనే నమ్మకం నాకుంది. కానీ అయినా కూడా దానికి ఒక ప్రామాణికత కావాలి, దానికి ఒక ఆలోచన కావాలి, దానికి ఒక స్వరూపం కావాలి. ఆ వైపుగా దానిలో ఈ పథకాలు నెరవేర్చడం కోసం, ఈ హామీలు నెరవేర్చడం కోసం ఈ పద్ధతుల్లో ప్లాన్ చేస్తుంది మా ప్రభుత్వం అని ఓ మాట చెప్తే బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇవాళ డబ్బు అనేది పెద్ద సమస్య. దాదాపు మన తెలంగాణ వచ్చినప్పుడు 60,000 కోట్లు మనకు అప్పు ఉంటే, ఇదంతా ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇప్పుడు 6 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా దాని వడ్డీగా కూడా దాదాపు కొన్ని వేల కోట్లు, నా దగ్గర ఫిగర్స్ లేవు, మళ్ళీ తీర్చాలి. మళ్ళీ ఇది ఒక 60,000 కోట్లు అవుతుంది అంటున్నారు ఈ 6 హామీలు. ఇవి కొంతమందికి సంతోషంగా ఉంటుంది, ఎట్లా తీరుస్తారు వీళ్ళు, ఎట్లా చేస్తారని. దీని మీద ఒక స్పెసిఫిక్గా ఒక అవగాహన ప్రభుత్వానికి ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవంగా నేను మొన్న సింగరేణి మీటింగ్కి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. నేను మాట్లాడే అవకాశం కోరితే మా బట్టి గారు నాకు చెప్తున్నారు చెవిలో, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడమని. వాస్తవమే, నాకే భయం వేస్తుంది.
జనమేమో ఆశలు చాలా ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాకు ఉద్యోగం వస్తుందని, ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడు మాది పర్మనెంట్ అవుతుందని, లేకపోతే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు మాకు ఇల్లు వస్తుందని చాలా చాలా ఆశలతో ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే ఇక్కడ ఆర్థికంగా చూస్తే అంత ఆశాదాయకంగా లేదు. మరి దానిపైన ఆ మాట వారంటేనేమో మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి మీరు చెప్తున్నారా అని వారిని ఇంకోరు అంటారు. కానీ నేనుగా ఆలోచన చేస్తే నాకు కూడా వాస్తవంగా ఆర్థిక పరిస్థితులుగా చూస్తే కొద్దిగా లోతుకి వెళితే, ఎందుకంటే నాకు జన్కో మా నియోజకవర్గంలోనే ప్రధానమైన జన్కో ఉండేది, సింగరేణి మా దగ్గరే ఉంటుంది. అక్కడ పరిస్థితులు చూస్తే దాదాపు మన జన్కో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మాకే ఓట్లు వేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సింగరేణిలో ప్రధానంగా మాకే ఓట్లు వేశారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటి పరిష్కారం లభిస్తాయని లోపలికి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు. దీని మీద ఎలా చేయాలనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో భాగంగానే మీకు చెప్పాలంటే ఇప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఖర్చులే కాదు, పాత బాకీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. మొన్న అనుకున్నాం జన్కో దాదాపు 80,000 కోట్లు నష్టాల్లో కానీ అప్పుల్లో కానీ ఉందని. సింగరేణిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆ బాకీలు తీర్చాలి. అలాగే ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్లు, ఇటువంటి వాటి కోసం దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు కరెక్ట్ లెక్కలేదు కాబట్టి నేను సుమారుగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సర్పంచులు మొన్నే పదవీ కాలం అయిపోయింది. ఈ సర్పంచులు ప్రతి పంచాయతీకి కొన్ని 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అట్లా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది అని అన్నగాని కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అవి అన్నీ కలిపితే 7-8 వేల కోట్లు వాళ్ళ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లకు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ బిల్లులను తీసుకోవడానికి కూడా తిరిగి పర్సంటేజ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉందంటే ఎంత దురదృష్టకరమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటిని ఆఖరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి ఉంటుంది, ఆ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. అదే పద్ధతుల్లో జీపీఎఫ్ పేరుతో ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు పోలీసులు కానీ, టీచర్స్ కానీ, ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే వాడుకుంటా ఉంది. వాళ్ళ కష్టంతో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకుంటుంది. అది అలాగే రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి పేరుతో డబ్బులు రావాలి. 2 ఏళ్ళైనా రావట్లేదు. ఒక్కోడికి 2 లక్షలు, 3 లక్షలు అంటే అదేమో వాళ్ళ దాచుకున్న డబ్బులు. రిటైర్ అయినటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ మోతాదులో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవి రావట్లేదు. మరి ఇవన్నీ కలిపితే అటు పాత అప్పులు, తర్వాత మరలా వడ్డీలు, తర్వాత ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కలిపితే ఎలా చేస్తారనేది నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే మేము మిత్ర పార్టీగా ఉన్నాము. అయినా సరే దీన్ని అధిగమించడం కోసం ఏమి చేయాలనేది మరింత లోతుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మానవ అభివృద్ధి అనేది ప్రధానంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, వీటి మీద ఆరోగ్యం. అయితే మన దగ్గర విద్యారంగాన్ని తీసుకుంటే అన్ని సంపదల కన్నా విద్యా సంపద శాశ్వతం. మనిషి తుదికంటూ మనిషితో కలిసి ఉండేది విద్య. ఆస్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ విద్యారంగానికి సంబంధించి మనం ఏ స్థానంలో ఉన్నాం? ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మొదటి 1-2 స్థానాలు ఉన్నాయి. మనం ఎక్కడో 70వ స్థానంలోనో 80వ స్థానంలోనో మనం ఉన్నాం భారతదేశంగా. మన రాష్ట్రం కూడా అంతే పరిస్థితిలో ఉన్నాం. ఆ విధంగా తీసుకుంటే స్కూల్లో బడులు లేవు, అంటే మహిళా టీచర్స్కి, ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేవు. అలాగే
దీనికి సంబంధించినటువంటి ప్రహరీ గోడలు లేవు, పందులు దొడ్డుల్లాగా తయారైనవి. ఈ మధ్య మన ఊరు మన బడి పేరుతో కొద్దిగా మార్పు జరుగుతుంది. కానీ ఇదంతా మార్చి అదేవిధంగా టీచర్ స్టూడియో రేషియో లేదు, టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో లేదు, క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ని మారుతున్న పరిస్థితులు కాదు అనుగుణంగా వాళ్ళకి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించడంలో వైఫల్యం జరుగుతూ ఉంది. ఇటువంటి అన్నిటి వలన మన విద్యారంగంలో మన దగ్గర చదువుకునే పిల్లలు ఇతర వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పోటీ పడలేని దానివల్ల విద్యారంగంలో వెనకబడటం వల్ల ఇది మానవాభివృద్ధి మనకున్నటువంటి ఆ సూచికలో మనం వెనకబడటానికి అది ఒక కారణం అవుతుంది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యారంగంలో 11% బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు 6% అయిపోయింది అధ్యక్ష. అది అంటే రాను విద్యారంగం పైన డబ్బులు ఖర్చు కేటాయింపులు తగ్గిస్తూ ఉన్నారు. అది మారవలసిన అవసరం ఉంది. రెండోది వ్యవసాయ రంగం అంటే మనందరూ తెలుసు, అన్నదాత. ప్రెసిడెంట్ తినే భోజనం అయినా రైతు పండించాల్సిందే, మీరు తినే భోజనం అయినా మేము తినే భోజనం అయినా దేశ ప్రధాని అయినా ఎవరైనా మనిషి అయి పుట్టిన తర్వాత ఆ గుప్పిడి మెతుకుల కోసమే ఈ యుద్ధాలు వచ్చినాయి, పోరాటాలు జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా బేస్ ఎవరంటే అన్నదాత, రైతు. కానీ ఆ రైతు గురించి ప్రాక్టికల్గా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు మనం కొత్తగా ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ఈ రంగంలో కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా పరిగణించాలి. పంట పండినా పండకపోయినా సరే బీమా పథకం ఇవ్వాలి. మన బీమా పథకంలో ఉన్న దాని పెద్ద లోపం ఏంటంటే ఎండాకాలంలో అసలు పంటలే వేయకపోతే మీకు బీమా లేదు అంటారు. ఒకవేళ పంట వేస్తే ఎంత మొత్తం పంట నాశనం అయిపోయినా సరే ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని అక్కడ కొద్దిగా ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి పంటల బీమా అనేది ఒక పుస్తకాల్లోనో పేపర్లోనో చదువుకునే తప్పితే సామాన్య రైతుకు ఎప్పుడు కూడా ఈ పంట నాకు దెబ్బతింది, నాకు పంటల బీమా వచ్చిందన్న పరిస్థితిని నేనైతే నాకు తెలిసి చూడలేదు. పెద్దలు ఏమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏమైనా చూశారో నాకు తెలియదు. నాకైతే తెలిసి పంటల బీమా పేద రైతుకి పంటలు దెబ్బతిన్న వాళ్ళకి రాలేదు. దాన్ని ఇప్పుడు కేంద్రం కట్టట్లేదని ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, మొత్తానికే పంటల బీమా పథకం ఆపేశారు. దీన్ని ప్రక్షాళన చేయాలి. ప్రతి నష్టానికి కూడా పైసా వచ్చే విధంగా రైతుకి ఉండే విధంగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక మీరు తయారు చేసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పైన పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు, ఉత్తరాది రైతులు పెద్ద పోరాటాలు చేశారు. మనం కూడా సంఘీభావం ప్రకటన చేశాం. అలాగే కౌలు రైతులకు భద్రత, కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కౌలు రైతులు కూడా ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్రాజెక్టులు వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. కానీ మన ఫోకస్ అంతా కాళేశ్వరం లేకపోతే ఇంకేదన్నా ప్రాణాయత చేవెళ్ళ ఈ విధంగా ఉండాలి. పెద్ద ప్రాజెక్టుల పేరుతో ఎన్ని చిన్న నీటి వనరులను విధ్వంసం చేశారో ఒకసారి చూసుకోవాలి. ఎన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు విధ్వంసం చేశారో చూసుకోవాలి. కనీసం కొద్ది డబ్బులతో బాగయ్యేటువంటి మైనర్ ఇరిగేషన్ వాటిని దానిపైన శ్రద్ధ పెట్టకపోవటం వల్ల అవన్నీ కూడా ఇవాళ నాశనం అయి ఉన్నాయి. అందువలన నేనేం కోరుతా ఉన్నానంటే పెద్ద ప్రాజెక్టులు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. పెద్ద ప్రాజెక్టులు రావాలంటే ఆ సంవత్సరాల్లో ఇప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ జరిగింది, ఒక చిన్న లోపం జరిగింది. ఆ లోపంతో మళ్ళీ మొత్తమే కూల్చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి నిపుణులు అంటున్నారు. నిజమేంటో వడ్డీదేంటో నాకైతే తెలియదు. దానిపైన విచారణ చేస్తా ఉన్నారు. విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇటువంటి పెద్ద ప్రమాదాలు పోలవరం అప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. పోలవరం లాంటిది ఒకవేళ కూలిపోతే ఏమైపోయిద్ది అని. అందుకని దానిపైన జాగ్రత్తగా చూస్తేనే చిన్న మన నీటి వనరులు వీటిని ఉపయోగించి స్థానికంగా ఏ మండలానికి ఆ మండలమో లేకపోతే ఏ గ్రామానికి ఆ గ్రామాన్నో అక్కడ ఆ నీటి వసతిని కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
అదేవిధంగా మన కాళేశ్వరం సంబంధించి చాలా ఇక ఆ నీటితో చాలా భాగం వ్యవసాయం కవర్ అయినట్లు పేపర్లో వచ్చింది. కానీ అప్పుడు 2014లో మనకు 16 లక్షల బోర్లు ఉంటే ఇప్పుడు 30 లక్షల బోర్లు అయినాయి. అంటే అర్థం ఏంటి? మనకి ఆ ప్రాజెక్టుల నీళ్లు ఉపయోగంలోకి ఇంకా రాలేదు, కానీ బోర్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇది గమనంలో తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇక రెండోది వైద్యం, మూడో అంశం. వైద్యానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు పెంచవలసిన అవసరం ఉంది. ప్రాథమిక ఆసుపత్రులు, పిహెచ్సిలు ఆ ప్రాథమిక అవసరాలను బట్టి వాటిని డెవలప్ చేయాలి. ఏ ఊరిలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆ ప్రాథమిక హాస్పిటల్లో అక్కడే వాళ్ళకి సౌకర్యం లభించే విధంగా ఆసుపత్రుల్ని దాన్ని సంపన్నవంతంగా చేయాలి. అక్కడ మంచి డాక్టర్లు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏరియా హాస్పిటల్స్ కానీ లేకపోతే జిల్లా హాస్పిటల్స్ కానీ అక్కడ పేషెంట్ చేరిన తర్వాత మళ్ళీ బయటికి రాకుండా ఉండే విధంగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే ఎప్పటికప్పుడు చెక్ ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నిమ్స్, ఈ మధ్య నేను నిమ్స్ వెళ్ళాను. నిమ్స్ గొప్ప సౌకర్యాలు ఉన్నాయి, పెద్ద ప్లేస్ ఉంది. ఉస్మానియా చూశాను, గాంధీని చూశాను. ఆ హాస్పిటల్స్ ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా నేను కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఇతరులను కోరుతా ఉన్నాను. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్నటువంటి భూమి, మన ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్నటువంటి భూమి మరి ఎక్కడ లేదు. అదేవిధంగా అందులో సెలెక్ట్ అయ్యే డాక్టర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్లే ఉంటారు. మా కేఎల్ మహేందర్ గారని మా పెద్ద నాయకుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ విజిటెడ్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. హీ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ విజిటింగ్ గాంధీ హాస్పిటల్ ఎనీ ప్రాబ్లం వచ్చినా. ఆ విధంగా మీరు ఆ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ఒక గొప్ప మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది. ఈ మధ్య నేను నిమ్స్కి వెళ్ళాను. అదే సందర్భంలో ఎల్ఓసి సిస్టమ్ చాలా ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ముందు వైద్యం వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి, తర్వాత ఆ డబ్బులతో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది. ఆ సిస్టమ్ మార్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక. ముందే ఉందా? థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ మే బి కరెక్టెడ్, ఐ మే బి రాంగ్, కానీ ఏదన్నా ఓకే. ఎల్ఓసి ముందు నుంచి ఈ ఒక్కదానికి ఎందుకు పెట్టారో అన్నిట్లో పెడితే బాగుండేదని మా కోరిక. అన్ని హాస్పిటల్ లేదు ఇప్పుడు, ఓన్లీ నిమ్స్, ఓన్లీ నిమ్సే ఉంది. సార్ మీతో మాట్లాడు, అయిపోయింది, క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు సార్ మీకు మొదటి రోజే కోరా, డిస్టర్బ్ కాకండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, రైట్ థ్యాంక్ యూ. అయితే ఇది ఈ సిస్టమ్ చాలా బాగుంది. సరే, ఏ గవర్నమెంట్ పెట్టినా మంచి అనాలి, చాలా బాగుంది. వాళ్ళు వేసి ఎల్ఓసి రాసి పంపించిన వెంటనే, కానీ మధ్యలో ఆగిపోతుంది. జబ్బులో 5 లక్షలు వస్తుంది, 2.5 లక్షలకి ఇస్తున్నారు. ఇంక 2.5 లక్షల డబ్బులు తేలేదని పేషెంట్ బెడ్ మీదే ఉంటున్నాడు. ఆ పేషెంట్ని విడుదల చేయట్లేదు హాస్పిటల్లో. మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది. అందువల్ల ఈ మధ్య 10 లక్షల వరకు పెంచాము, డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని అన్నాం, కానీ ఇంకా అమలైనట్లుగా లేదు. మీరు అన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే ఇబ్బంది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేషన్ కార్డ్ అందరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలి. అది ఒక్క నిమ్స్కే పరిమితం కాకుండా ఉస్మానియా కానీ, గాంధీ కానీ, ఈవెన్ అదర్ రిప్యూటెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా, అంటే వాటిని దుర్వినియోగం చేయకుండానే చేసి, జబ్బు పేరుతో, కిడ్నీ ప్రాబ్లం పేరుతో, లేకపోతే లివర్ ప్రాబ్లం పేరుతో, ఇతర ప్రాబ్లం పేరుతో డబ్బులు లేకపోవటం వల్ల చనిపోయాడు అనేటువంటి ఒక్క మాట రాకుండా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ ఇది ఆరోగ్యశ్రీ. దాన్ని ఇంకా మరింత పరిపుష్టి చేసుకుంటే అంతకంటే గొప్ప పేరు మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అది ఆరోగ్యానికి సంబంధించి. అలాగే పారిశ్రామిక విధానంలో కూడా మొత్తంగా హైదరాబాద్ మీద ఫోకస్ చేయకండి, దయచేసి చేయండి, ఇది కూడా చేయండి. 40,000 కోట్లు ఒప్పందం చేసినా, అంతకుముందు మీరు 6 లక్షల కోట్లు ఒప్పందం చేసినా మాకేం తెలియదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేసుకుంటున్నారో మాకు తెలియదు. మా కోరిక ఏంటంటే, మా దగ్గర ఏమన్నా జరిగిందా, మా ప్రాంతంలో ఏమన్నా పారిశ్రామికం జరిగిందా,
మా ప్రాంతంలో ఉన్న చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా అది మేము చూస్తున్నాం. మా ప్రాంతంలో ఉన్న చదువుకున్న పిల్లలకి మేమంటే మా ప్రాంతమే కాదు, అన్ని నియోజకవర్గాలు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందే నేను మనవి చేశాను, ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఖచ్చితంగా అక్కడ స్థానికంగా దొరికేటువంటి మినరల్స్ని కానీ, స్థానికంగా దొరికేటువంటి అగ్రి ప్రొడక్ట్స్ మీద కానీ ఆ ప్రాంతంలో నియోజకవర్గానికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావాలి. జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ పార్కో ఐటీ హబ్ లాంటిదో కావాలి. ఆ విధంగా ఇది ఎక్స్టెన్షన్ వైపు పోవాలి. దాన్ని డీసెంట్రలైజ్ అవ్వాలి తప్పితే సెంట్రలైజ్ అవ్వకూడదు అనేది నా కోరిక. ఇక ఆఖరిగా అంటే ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. అసలు అవినీతి అనేది మేము మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అప్పుడు చూసాం. బయ్యారం ఇంకా చాలా అవినీతి అనకొండ అని, అంటే తిమింగలం కాదు, తిమింగలానికంటే మించి అనకొండ, అది పెద్ద ఏదో పెద్ద జంతువులు ఏదో చెప్తారు మరి, పాము. అనకొండను మించిన అవినీతి ఇవాళ అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను చెప్పదలుచుకోలేదు. ఈ ప్రభుత్వం కొత్తగానే వచ్చింది. ఇంతకుముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఉన్నాయి. నిన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కేవలం 35 లక్షల రూపాయలు దొరికాయి. ఆయనకు ఉంది 8 ఎకరాలు. ఆయన్ని కనపడకుండా అటు చేసి అరెస్ట్ చేశారు, దింపేశారు. రేపో ఎల్లుండో ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతాడు, అందరూ అవుతారు. కానీ మన దగ్గర పేర్లు చెప్పొచ్చలేదు, నాకు తెలియదు. ఇంతకుముందు అంటే ముందు అధికారులకు సంబంధించి అధికారులు శివబాలకృష్ణ పేపర్లు వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎన్ని 100 కోట్లండి. దానిలో కారకులు ఎవరండి? ఎవరు దాని బాధ్యత? సోమేష్ కుమార్ పేరు అది కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు. ఎవరు దానికి బాధ్యత వహించాలి? అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ దారులు, అలాగే అధికారులు, రాజకీయ నాయకులు, ముగ్గురు నెక్సెస్తోనే ఒక్కొక్కరు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంకా పేరు రాని వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయినటువంటి ఐఏఎస్లు ఉన్నారు, కన్ఫర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. ఒక్కొక్కరు 1000 కోట్లు, 2000 కోట్లు, ఎంతెంత ఆస్తులు సంపాదిస్తారు సార్? ఎక్కడి నుంచి సంపాదిస్తారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అంటే ఈ హైదరాబాద్లో ఉన్న భూముల్ని మింగేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు హైదరాబాద్లో ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలు అయినాయో దానిపైన మీరు కమిటీ వేయండి. ఆ భూములు తీసుకోండి. ఆ భూములు తీసుకుంటే 5 ఏళ్ల కాలం పాటు మీ 6 గ్యారంటీ పథకాలు, అందులో ఉన్న కాంపోనెంట్స్ మీరు అమలు చేయగలుగుతారు. అన్ని వేల కోట్లు కుంభకోణాలు. నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వైపుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఎన్ని కుంభకోణాలండి! సాగునీటిలో కుంభకోణం, ధరణిలో కుంభకోణం, భగీరథలో కుంభకోణం, ఆహార పదార్థాలు కల్తీ కుంభకోణం, భూమాఫియా, లిక్కర్ కుంభకోణాలు, ఉద్యోగ నియామకాల కుంభకోణాలు, సింగరేణిలో కుంభకోణాలు, జన్కోలో కుంభకోణాలు. సింగరేణిది నేను మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మా సింగరేణి ఒకప్పుడు మచ్చలేనటువంటి సింగరేణి మాది, మచ్చలేని, అసలు కరప్షన్ వినపడేది కాదు. ఇవాళ కరప్షన్ అంటే సింగరేణి మించిన కరప్షన్ ఎందుకంటే ఎక్కడ లేదు అనే పద్ధతుల్లో కరప్షన్ తయారైంది. ఆయన ఈ మధ్య పంపించారు. 9 ఏళ్ళు ఆయన నిర్విఘ్నంగా మహారాజులాగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పైన ఏం చర్యలు లేకపోతే భవిష్యత్తులో వచ్చేవాడికి భయం ఎలా ఉంటుంది? ఎన్ని 1000 కోట్లు తిన్నా మమ్మల్ని ఏం చేయలేరు, కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. మమ్మల్ని ఏం చేయలేరు అనే ఆలోచన వస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అందుకని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఇప్పుడు నేను పేరు తీసిన వ్యక్తులు కానీ, పేరు తీగిపోయిన వ్యక్తులు కానీ, ఇంకా మీకు వివరంగా పర్సనల్గా వచ్చి ఇస్తాను. దయచేసి ఇటువంటి అధికారుల్ని వాళ్ళపైన విచారణ చేయాలి. వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కెచ్చాలి, వాళ్ళని జైళ్ళలో పెట్టాలి. అప్పుడు యూ విల్ బి ఏ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా మీరు చేయాలి. ఎందుకంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే కాసేపు మేమే మాట్లాడుకుంటాం, జనం మమ్మల్ని ఏదో చెప్తారు, మరి ఇదంతా మామూలే అనే పరిస్థితి రాకూడదు. నువ్వు ఒక్కొక్కడేమో 1000 కోట్లు విలువ చేసే భూములు తింటాడు. పేదవాడు 160 అడుగులు భూమి వేసుకుంటే వాడేం భూ కబ్జాదాడా?
ఆడి కోసం వెళితే మేమేమో మమ్మల్ని జైల్లో పెడతారా? మా మీద కూడా నేను మా మిత్రులకు మద్దతు ఇచ్చినాక నా మీద పాపం వాళ్ళకి తెలవదులే, వీళ్ళకి తెలవదు, పోలీసుల డ్యూటీ. వీళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత మునుగోడులో మేము సపోర్ట్ చేసినాక నా మీద 4 కేసులు పెట్టారు. ఏది జెండా పాతాం ఓ చోట అబ్దుల్లాపూర్ మెట్లో భూమి కోసం, చేవెళ్ళు వెళ్ళా 2 చోట్ల కేసులు. నన్ను అసలు బయటకు రానికుండా అరెస్ట్ చేయాలని చూశాడు ఒక సిఐ. అంటే భూములు, పేదాడి భూముల కోసమేమో ఇంత పకడ్బందీగా ఉంటారా? పెద్దల భూముల దగ్గరికి వచ్చేసరికి మాట మంచి ఉండదా? పెద్దల భూములు వచ్చేసరికి అందరూ ఒకటేలాగా అనే భావన వస్తుందా? ఇది ఎక్కడో చోట దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ఆఖరి అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ వ్యవసాయ రంగాన్ని గురించి చెప్పుకున్నాం, పారిశ్రామిక రంగం గురించి చెప్పుకున్నాం, అలాగే విద్యారంగం, వైద్యం ఇవన్నీ చెప్పాం. కానీ ఈ రంగాలు కాని వాళ్ళు కొన్ని కోట్ల మంది అవుట్ సోర్సింగ్ పేరుతో లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో ఉన్నారు. అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు మంచి మాట చెప్పాడు, మనం తెలంగాణ అధికారంలోకి వస్తే ఇక నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పదవే వినపడదు, అవుట్ సోర్సింగ్ పేరే వినపడదు అని చెప్పారు. మా దగ్గర కూడా, మా సింగరేణిలో కూడా చెప్పారు. మేమంతా నిజమే అనుకున్నాం. సరే, ఆయన చేయలేకపోయి ఉండొచ్చు, నేనేం తప్పుపట్టను. ఇప్పుడు మీరేం ఆ మాట అవుట్ సోర్సింగ్ అనే పదం ఉండదు, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పదం ఉండదని మీరేం చెప్పలేదు. కానీ మా కోరిక ఏంటంటే, మా కోరిక చిన్న చిన్నగా వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలి. ఆలోపు మినిమం వేజ్ ఈ మధ్య ఇంతకుముందు వీరి కాలంలో 17,000 18,000 ఒక జీవో వచ్చింది. అది మరి మీకు తెలియక జరిగిందో ముఖ్యమంత్రి గారు మినిమం వేజ్ని ఈ మధ్య వచ్చినటువంటి జీవోని 11,000కు తగ్గిస్తూ ఓ జీవో వచ్చింది. మరి మీకు ఐడియా ఉందో లేదో దయచేసి పరిశీలన చేయాలని కోరుతున్నాను. 17,000-18,000కు ఉన్న మినిమం వేజ్ బోర్డు వాళ్ళ మినిమం వేజ్ 11,000కు తగ్గింది. అందువలన ఇటువంటి వాళ్ళని చిన్నగా మీరు రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే 73 రకాల పనులు ఉంటాయి. 1,20,00,000 మంది ఇందులో ఉన్నారు. 18,000 నుంచి 11,000కు తగ్గిస్తూ జీవో వచ్చింది. 1,20,00,000 మందికి అది వాళ్ళ జీవితాల మీద అది ప్రభావం చూపెట్టబోతుంది. ఇవాళ మధ్యాహ్నం భోజనం వర్కర్స్ ఉన్నారండి, నెలకు 3,000 జీతం వాళ్ళది. ఆశా వర్కర్స్ నెలకు 9,750. విఓఏలు, గ్రామ దీపికలు వాళ్ళని 5,000. శ్రీనిధి 9,000. గ్రామ పంచాయతీ కార్మికులు 8,600 వాళ్ళ జీతాలు చెప్తున్నాను అధ్యక్ష. మున్సిపల్ కార్మికులు 10,000 నుంచి 20,000. అంగన్వాడీ 16-17,000. అదేవిధంగా వాళ్ళకి మినిమం 18,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో కూడా పెట్టాము. అలాగే ఇంకా మన యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఎన్ని పేర్లు అంటాయండి, యూనివర్సిటీ కానీ కాలేజీలో కానీ, పార్ట్ టైం లెక్చరర్స్, టైం స్కేల్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్. అసలు ఇన్ని పేర్లు ఏంటి? వాళ్ళందరూ చదివింది ఒకటే, వాళ్ళందరూ వెళ్ళేది ఒకే క్లాస్కి వెళ్తారు. ఒకసారి ఏమో యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అడిగి మీ క్వాలిఫికేషన్, మేము డాక్టరేట్ చేసామండి, వాళ్ళు డాక్టరేట్. మీకు ఎంత ఇస్తున్నారంటే గంటకు 700, వీళ్ళకి 700 గంటకి. వాళ్ళదేమో 3 లక్షలు 2.5 లక్షలు. అంటే ఈ డిస్పారిటీస్ని తొలగించవలసిన అవసరం ఉంది. అన్ని ఎడ్యుకేషన్ రంగాల్లో కూడా వివిధ పేర్లలో గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, ఇటువంటి అనేక పేర్లతో ఉన్నదాన్ని ఒక క్రమ పద్ధతుల్లో తీసుకుని వచ్చి అందరికి ఒకే జీతం కాకుండా ఒక పద్ధతుల్లో వాళ్ళని చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో మార్నింగ్ నాకు ఫోన్ చేశారు సార్. ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళు ట్రైబల్ పిల్లలు 100 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి మీరు వెళ్ళండి, దీని కింద పంపిస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తే వెళ్ళారు. ఇంతవరకు ఇంటర్వ్యూలు జరగట్లేదు. వాళ్ళందరినీ, ఆ 100 మందిని, ఇంకా ఇతర దేశాల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, అమాలీలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, భవన నిర్మాణ కార్మికుల డబ్బులు వాళ్ళకి తీసుకురావాలి. అలాగే బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అవి పక్కాగా అమలు చేస్తే మీకు ఒక 25 నుంచి 26,000 రూపాయలు, 26,000 కోట్ల రూపాయలు
ప్రభుత్వానికి ఇమీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్గా డాక్టర్ లేడు. దాదాపు 70 లక్షల మందికి ఆడ ట్రీట్మెంట్ జరుగుతుంటే డాక్టర్ లేడు. డాక్టర్ని డైరెక్టర్గా నియామకం చేయాలనే కోరిక వాళ్ళది. తెలంగాణ టూరిజంలో పనిచేస్తున్న వాళ్ళు 26 ఏళ్ల నుంచి పనిచేస్తున్న చాలా మంది చేశారు, ఇంకా 170 మందిని చేయాలి. అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రత్యేకంగా వాళ్ళు రోజు అందరు ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నట్టు మీ అందరికీ కూడా తెలుసు. జీవో నెంబర్ 46 హైదరాబాద్ సిటీకి ఒక రకంగాను మా రూరల్ ఏరియాస్కి మరొక రకంగా ఆ డిస్పారిటీ ఉంది, దాన్ని తొలగించాలి. ఆఖరిగా జర్నలిస్టు మిత్రులకి వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు మిత్రులు ఉన్నారు. ఆ జర్నలిస్టులకు ఒక పాలసీ లేదు. నేను కూడా బీయింగ్ ఏ జర్నలిస్ట్, ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో గౌరవప్రదంగా లేకపోతే వాళ్ళు సొంత పని చేసుకోలేరు. వాళ్ళకి ఈ పనిలోనే వేతనాలు ఉండవు. ఇంతకుముందు లైన్ అకౌంట్ ఉండేది, ఇప్పుడు లైన్ అకౌంట్ కూడా లేదు. దాన్ని ఎలా ఆదుకోవాలి? లైన్ అకౌంట్ ఇస్తే ఆ పేపర్లు మూతపడతాయి. ఎలా ఆదుకోవాలో జర్నలిస్టుల అంశం పైన కూడా మన గవర్నమెంట్ సీరియస్గా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన దానిలో కూడా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, వాళ్ళది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మా సొంత నియోజకవర్గానికి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. మా దగ్గర జెన్కో ఉంది. జెన్కోలో ఆర్టిజన్స్ పేరుతో దాదాపు 26,000 మందిని వ్యక్తి బానిసలాగా చూస్తున్నారు. వాళ్ళు సమ్మె మాకు జీతం పెంచండి అని అడిగినందుకు వాళ్ళు ఒక్కసారి 170 మందిని అనేక రాష్ట్రాల్లో పంపించారు, ఆడవాళ్లతో సైతం అనేక ఇతర చోట్లకు పంపించారు. వాళ్ళ తరపున మేము రిప్రజెంట్ చేస్తామంటే ఎవరితో చేయాలో అర్థం కావట్లా. అన్ని ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. అసలు ఇంతకుముందు అధికారులు కొన్ని ఉండేవి. అందువల్ల ఒక పాలసీగా మీరు తీసుకోమని నేను కోరుతున్నాను. ఎస్సీలని డిఈలుగా డిమోట్ చేశారు. అడిగిన ప్రతి ఒక్కడి పైన కక్ష సాధింపు చేశారు జెన్కో వాళ్ళని. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడు చాలా మాటలు వచ్చినాయి. ఆర్టీసీలో ఒకనాడు సమ్మె చేసే ఆర్టీసీలో కూడా మేము రికగ్నైజ్డ్ యూనియన్ చాలా కాలం, మధ్యలో మొన్న కూడా జాయింట్గా రికగ్నైజ్డ్ యూనియన్. ఆర్టీసీలో సమ్మె చేస్తే సమ్మె చేయకుండా ఉండే విధంగా చట్టం ఆ నిబంధనలు పెట్టారు. కనీస హక్కులు లేవు ఆర్టీసీలో. ఇవాళ ప్రభుత్వంలో విలీనమన్నారు, సంతోషం. అది చేయండి, అదన్న చేయండి, లేకపోతే ఇంకోటన్న చేయండి, కానీ అసలు వాళ్ళని మాట్లాడే హక్కు ఇప్పుడు కూడా లేదు. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కారం చేయాలని కోరుతూ ఆఖరిగా మా ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు, ఉద్యమకారుడు కాబట్టి ఇప్పుడు వేణుగోపాల్ గారు వీక్షణం, ఆయన మీద ఎన్ఐఏ దాడులు మొదలైనవి. అంతకుముందు వరవర్రావు గారు లోపల ఉన్నారు, సాయిబాబు గారు లోపల ఉన్నారు, ఇంకా చాలామంది. ఎందుకంటే నన్ను జనరల్గా సిపిఐ అయినప్పుడు కూడా సహజంగా మీ అందరి దగ్గర కూడా రిప్రజెంటేషన్స్ వస్తాయి. కొద్దిగా లెఫ్ట్ ఓరియంటెడ్గా, లెఫ్ట్ లీనింగ్గా ఉండేవాళ్ళు నాతో ఎక్కువ చెప్తూ ఉంటారు. అటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన గొప్పవాళ్ళు వాళ్ళు వరవర్రావు గారు కానీ సాయిబాబు గారు కానీ వాళ్ళు నెలల తరబడి మొగ్గుతున్నారు జైల్లో. ఊపా చట్టం హరగోపాల గారు లాంటి వాళ్ళపైన, దీనిపైన మీరు ఏదైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా నిషేధించబడినటువంటి సంస్థల్ని, విప్లవ సంస్థలు ఉన్నాయి, అవి పేద ప్రజలకు గొంతు వినిపిస్తాయి. అవి గద్దర్ గారు చేసింది కూడా అదే కదా. గద్దర్ గారికి మనం సరైనటువంటి నివాళి ఇచ్చాము.